ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సూర్య నమస్కారాలు ఎన్ని చేయాలనే ప్రశ్న చాలా మందికి. కొంతమంది 108 చేయని చాలా సాహసంగా చెప్తారు. లేదు 12 చేయి చాలు, 6 చేయి, 4 చేయి. ఎన్ని చేస్తే ఉత్తమం? ఏమన్నా దానికి ఏమైనా నియమాలు ఉంటాయా? యంగ్గా ఉన్నవాళ్ళు, మామూలుగా యంగ్స్టర్స్, టీనేజ్లో ఉన్న వాళ్ళు అయితే 12 ఎక్సలెంట్ వాళ్ళకి. అంటే నార్మల్గా రెగ్యులర్గా చేసేటప్పుడు. తర్వాత కొంచెం ఆల్రెడీ ఒక ఏజ్ 35 వచ్చేసినాయి వాళ్ళకి, సమ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్పాండిలైటిస్ ఉంది, లేకపోతే వేరే అదర్ స్పైన్ ఇష్యూస్ అలాంటివి ఉన్న వాళ్ళు అసలు సూర్య నమస్కారాలు చేయొద్దని చెప్తాం. ఎనీ స్పైన్ ఇష్యూస్ సూర్య నమస్కారాలు చేయకూడదు. నార్మల్గా ఉన్న వాళ్ళు 35 ఇయర్స్ 40 ఇయర్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా 12 చేయగలిగితే చేయొచ్చు, లేదా 6 ఇస్ ద బెస్ట్ చేస్తే సరిపోతుంది. మెల్లిగా చేయాలా, ఫాస్ట్గా చేయాలి? వెరీ స్లోగా చేయాలి. హోల్డ్ చేయాలి కదా ప్రతి ఆసనంలో కూడా. మీరు ఊరికే టక్క చేసి అదేమి ఎక్సర్సైజ్ కాదు. చేసి అలా చెమటలు కాకపోతే దానిలో వెయిట్ లాస్ అవుతుంది చాలా మంది అపోహపడుతుంటారు. అదే పవర్ యోగా అని చెప్పేసి 100 అని 20 అని 30 అని అలా చేపిస్తారండి. యాక్చువల్లీ అది అలా చేయకూడదు సూర్య నమస్కారాలు. అప్పుడు మీకు బాగానే ఉన్నా మీరు అలా చేయడం వల్ల లాంగ్ పీరియడ్లో మీ స్పైన్ చాలా చాలా డెలికేట్గా ఉంటాయి. చాలా టైనీ మజిల్స్ ఉంటాయి, చాలా టైనీ నర్వ్స్ ఉంటాయి. స్పైన్ ఎంత సెన్సిటివో తెలుసా మీకు? పాజిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్ రెండింటికి రెస్పాన్స్ అవుతుంది ఇది ఎక్కువ. అందుకే స్పైన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. మీరు ఏ థాట్ అయినా కూడా దాని మీద అది రెస్పాన్సిబిలిటీ. స్పైన్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అది కాబట్టి స్పైన్తో చాలా జాగ్రత్త పడాలి. యోగా స్పైన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫిజికల్ వర్క్తోనే కాదు, మెంటల్ వర్క్ కూడా మొత్తం స్ట్రెయిన్ అయ్యేది మీ స్పైనే. మీరు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసినంత వల్ల మీ స్పైన్ అరిగిపోతుంది, ప్రాబ్లం వస్తుంది అని అనుకోకండి. మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా మీ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్పైన్ని చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా దాన్ని మనం చూసుకోవాలి. చేసేటప్పుడు కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా ఆసనాలు చేసేయడం. ఆసనాలు కూడా ఇవాళ ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేస్తున్నారు. ఒక గంట క్లాస్లో ఒక 40 ఆసనాలు, 50 ఆసనాలు, 1.5 90 మినిట్స్ క్లాస్ అంటే 60 ఆసనాలు చేసేయడం. ఒక ఆసనం సరిగ్గా కనీసం ఒక్క ఆసనం 5 మినిట్స్ చేయాలి. ఇంకా చెప్పాలి అంటే 15 3 కానీ 4 ఆసనాలు మాత్రమే చేయాలి ట్రెడిషనల్ యోగాలో. ఎందుకంటే హోల్డింగ్ ఇంపార్టెంట్ కదండి. ఆసనం వేయడం అంటే ఊరికే ఏదో ఫిజికల్ పోస్చర్ కాదు. ఆసనంలో ప్రాణాయామం ఉంటుంది, దాంట్లో ధారణ ఉంటుంది. ఆసనము, ప్రాణాయామము, ధ్యానము 3 కలిస్తే యోగా అయ్యింది. లేదంటే అది ఎక్సర్సైజ్ అవుతుంది. అవును, ఒక్క భంగిమ మాత్రమే మీరు పెట్టేసి యోగా అంటే అది సరిపోదు. మీరు మీ బాడీ అండ్ మీ బ్రెత్ అండ్ మీ మైండ్ 3 సింక్రనైజ్ అవ్వాలి. అయితేనే అది యోగా క్లాస్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక క్లాస్కి వెళ్ళిపోయి ఒక మ్యూజిక్ పెట్టేసి చేశారనుకోండి, మీ మైండ్ ఎక్కడుంటుంది? మ్యూజిక్ మీద ఉంటుంది. మాట్లాడుకుంటున్నారనుకోండి, మీ మైండ్ ఎక్కడుంది? మాట్లాడుకోవడం మీద ఉంది. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే పెట్టాలి, వేరే పని చేయడానికి లేదు. మొత్తం అలైన్ అయ్యి మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్ అనేది జరగాలి. అంటే ఒక ఆసనం చేసేటప్పుడు అఫ్ కోర్స్ మీకు స్టార్టింగ్లో సపోజ్ ట్విస్ట్ చేయాలంటే ఇంతే ట్విస్ట్ చేయొచ్చు అనుకుందాం. మనకు ఫ్లెక్సిబిలిటీ, నేను ఇంతే చేస్తే ఇది నా ఫైనల్ పొజిషన్, దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్ అనుకుందాం. ఇలా ట్విస్ట్ చేశాను, ఇది నా ఫైనల్ పొజిషన్లో నా స్పైన్ స్ట్రైట్గా ఉందా లేదా, నా నెక్ ఎలా ఉంది, నా నెక్ కూడా ఇలా కిందకు చూసి ఇలా పైకి చూసి ఇట్లా చేయడానికి వీల్లేదు. మీరు సెంటర్ నుంచి తీసుకెళ్లారు, ఇదే విధంగా ట్విస్ట్ చేశాం. నేను ఇక్కడ ఆగాను, దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్. ఈ పొజిషన్కి వెళ్తూ శ్వాస వదులుతూ వెళ్ళారు. ఎనీ సైడ్ బెండింగ్స్, ఎనీ ట్విస్టింగ్, ఎక్సేల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఆగారు, ఇక్కడ మీరు ఆగారు. సో ఇది మీ ఫైనల్ పొజిషన్. ఈ ఫైనల్ పొజిషన్లో మీరు కూర్చుని ఫస్ట్ ఎక్కడ మీకు బాడీ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ స్ట్రెయిన్ అవుతుంది అనే దాన్ని మీరు ఫోకస్ చేయాలి, ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని. సో ఒకసారి ఫోకస్ చేసిన తర్వాత ఎక్సేల్ చేసిన తర్వాత హోల్డ్ యువర్ బ్రెత్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ హోల్డ్ అయ్యావు కదా ఫిజికల్గా, మీరు బ్రెత్ని కూడా హోల్డ్ చేయండి. మీ కంఫర్టబుల్ 2 seconds 3 seconds 5 6 అది మీ కెపాసిటీ. ఫోర్స్గా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 10 seconds కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలిగా. అండ్ ఇన్హేల్, దిస్ ఈస్ ద పొజిషన్, ఇన్హేల్ పొజిషన్ ఇక్కడ. ఓకే, మళ్ళీ సేమ్ సెకండ్ రౌండ్ ఎక్సేల్, మళ్ళీ స్లోగా ట్విస్ట్ అయ్యాను, మళ్ళీ ఆగాను. ఈవెన్ సైడ్ బెండింగ్సే తీసుకుందాం. సైడ్ బెండింగ్ చేయమన్నాం, సైడ్ బెండింగ్ చేసేటప్పుడు కూడా అంతే.
ఎగ్జేల్ చేస్తూ వెళ్ళాను. దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషనే అనుకుందాం. చెస్ట్ ఓపెన్ ఉందా లేదా, సైడ్కి బెండ్ అయ్యానా లేదా, నా హ్యాండ్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ ఇన్హేల్. సో ఇన్హేల్, ఎగ్జేల్ అండ్ హోల్డింగ్. అంటే పూరకం, రేచకం, కుంభకం ఈ మూడు జరగాలి. ఎప్పుడైతే మీరు బ్రెత్ హోల్డ్ చేశారో మీ మైండ్ అక్కడ ఫోకస్ చేశారో, సపోజ్ నేను ఏం చేస్తున్నా ఇప్పుడు నా స్పైన్ కోసం చేశాను ఈ ట్విస్టింగ్ చేసినప్పుడు మీరు హోల్డ్ చేసినప్పుడు మీ మనసు కూడా అక్కడే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మోర్ ఆక్సిజన్ ఆ పార్ట్కి ఎక్కువ సప్లై అవుతుంది. మోర్ ఆక్సిజన్ అక్కడ సప్లై అవుతుంది అంటే న్యూట్రిషన్ కూడా అక్కడికి వెళ్తుంది. ఆక్సిజన్తో పాటే లోపల అది ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ రెండు ఒకేసారి వెళ్తాయండి. ఇది వేరుగా వెళ్ళదు. సో రెండు అక్కడికి వెళ్తున్నాయి. నేను అదే ఫాస్ట్గా 1 and 2 and 3 అని చేస్తాను అనుకోండి, ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు డెఫినెట్గా, అంటే ఫాస్ట్గా చేశారు కాబట్టి. కానీ మీ మనసు ఏది అక్కడ? అదే కదా, మనసును వదిలేశారు. మనసు ఎప్పుడు ఒప్పుకోదు దాన్ని పట్టుకోవడానికి. మీరు మైండ్ హోల్డ్ చేయాలి అని అంటే మీరు మైండ్ దగ్గరికి వెళ్ళకండి, బ్రెత్ని పట్టుకోండి. సో బ్రెత్ హోల్డ్ చేశారు అని అంటే ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ బాడీ అంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా. దెన్ ఫోకస్ వస్తుంది, మీకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అది చేసి అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఒక రిలాక్సేషన్ మీకు అది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. చాలా కూల్. ఎందుకంటే మోర్ ఆక్సిజన్ స్లోలీ బ్రెయిన్కి వెళ్తుంది.